వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ ఆన్ టీవీ5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్ ఓపెన్ అయ్యో కాబోతున్నాయి. జస్ట్ ఒక ప్రీ ఓపెన్ ట్రెండ్ ఒక 40 సెకండ్స్ మాత్రం దూరంలో మనం ఉన్నాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ఇప్పటికీ స్టిల్ ఒక 60 పాయింట్స్ ప్లస్లో మనకు చూపిస్తుంది 8012 దగ్గర. మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మేబీ ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంక్స్ లాంటి కౌంటర్స్లో ఇవాళ కొద్దిగా యాక్టివిటీ మనకు కనిపించచ్చు. ఎందుకంటే ఎన్బిఎఫ్సికి సంబంధించి 60 డేస్ వాళ్ళకి క్రెడిట్ ఎప్పుడైతే చెల్లించాల్సిన అవసరం ఉందో రుణ పరిమితిని 60 రోజుల పాటు పొడిగించడం జరిగింది. దానివల్ల కొద్దిగా ఆ స్టాక్స్లో యాక్టివిటీ ఉండొచ్చు. ఎందుకంటే లిక్విడిటీ క్రంచ్ ఎన్బిఎఫ్సిస్కి ఎస్పెషల్లీ మైక్రో ఫైనాన్షియల్ కంపెనీస్కి బాగా ఎక్కువగా ఉంది లిక్విడిటీ క్రంచ్. ఎందుకంటే పే చేయలేని పరిస్థితి రుణాలని. దాంతో ఆ కంపెనీస్ అన్ని చాలా హ్యామర్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు కూడా కొద్దిగా 60 డేస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ లిమిట్ ఎక్స్టెండ్ చేసిన నేపథ్యంలో ఆ స్టాక్స్లో కొద్దిగా ఇంట్రెస్ట్ మనకు కనిపించవచ్చు. ప్రీ ఓపెన్ రేట్స్ ఇప్పుడే మనకి వస్తున్నాయి. 79 ఓకే ఫ్లాట్గా నిఫ్టీ కనిపిస్తుంది 6 పాయింట్స్ డౌన్తో 16 పాయింట్స్ డౌన్తో. బట్ పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. 56 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ అండ్ 28 పాయింట్స్ డౌన్తో నిఫ్టీ కనిపిస్తుంది 7902 లెవెల్స్ దగ్గర. కొన్ని ఈమెయిల్స్ మనం తీసుకుందాం. రంజిత్ అడుగుతున్నారు, ఎస్హెచ్ కేల్కర్ అండ్ థైరోకేర్ టెక్నాలజీస్ని 1 year టైం హొరైజన్తో తీసుకోవచ్చా? ఎస్హెచ్ కేల్కర్ ఇప్పటికే 230 రూపీస్లో 50 షేర్స్ బై చేశారు. ఎస్హెచ్ కేల్కర్ ఫండమెంటల్లీ మంచి కంపెనీ అండి. డెఫినెట్గా మీరు బై అంటే ఇంకా మీరు కావాలంటే ఇంకా మీరు బై చేసుకోవచ్చు. మీరు ఎంతలో కొన్నారో తెలియదండి. ఎస్హెచ్ కేల్కర్ 230 ఆల్రెడీ మీరు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పటికి కూడా ఈవెన్ కరెక్ట్ హై నుంచి కరెక్ట్ అయినా కూడా రీసెంట్గా ఈవెన్ మార్కెట్ ఎంత పడినా కూడా మనం చూస్తే 350 నుంచి 280 బిలో వచ్చింది ఇప్పుడే జస్ట్ నిన్నటి రోజు. కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం అరౌండ్ 260 ఆ లెవెల్లో స్టాక్ ఈవెన్ లాంగ్ టర్మ్లో కూడా ఆగడానికి అవకాశం కనపడుతుంది. డెఫినెట్గా మీరు బై చేసుకోవచ్చు. తర్వాత థైరోకేర్ ఒకటి అండి, ఇది కూడా మన దీపావళి రోజు నేను రికమెండ్ చేసిన స్టాక్. ఇది కూడా మనం చూస్తే మార్కెట్ ఎంత పడినా కూడా ఈ లెవెల్లో 600 ఆ లెవెల్లో చాలా స్ట్రాంగ్ ఉంది. దీన్ని కూడా నెక్స్ట్ మంత్లో ఎంత కరెక్షన్ ఎంతవరకు వస్తుందో చూసుకొని మీరు లాంగ్ రన్ కోసం మీరు డెఫినెట్గా మీరు కొనుక్కోవచ్చు అండి. అండ్ సుధారాణి అడుగుతున్నారు, ఈ టైంలో ఆర్బిఎల్ని యావరేజ్ చేసుకోవచ్చని. ఇంత పడ్డా కూడా ఆర్బిఎల్లో మాత్రం పెద్దగా మనకి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మేజర్ స్టాక్స్ అన్ని కూడా 25 to 30% దాకా క్రాక్ అయ్యాయి. బట్ ఆర్బిఎల్లో మాత్రం 78% హార్డ్లీ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 10% లోపే కరెక్షన్ రావడం చూస్తున్నాం హైయర్ లెవెల్స్ నుంచి. ఒక అట్రాక్టివ్ బెట్గా కనిపిస్తుంది ఆర్బిఎల్ బ్యాంక్ ఈ టైంలో. ప్రాబ్లీ దీనికి రీజన్ ఏంటంటే ఎఫ్ఎండ్ఓలో లేదండి ఈ స్టాక్. అండ్ సెకండ్ థింగ్ కొద్ది పార్టిసిపేషన్ మేబీ దీనిలో పార్టిసిపేట్ చేసే ట్రేడర్స్ కొద్ది తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. చార్ట్స్ పరంగా చూస్తే కూడా వాల్యూమ్స్ కూడా పెద్ద అవ్వట్లేదు కంపేర్ టు అదర్ బ్యాంక్స్. సో మీకు 1 year 2 year వ్యూ ఉంటే డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బ్యాంక్ అండి. సో ఐ థింక్ నా ఉద్దేశంలో మీరు యావరేజ్ చేయొచ్చు. సో 303 దగ్గర మనకి మంచి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్రాబ్లీ 330 ఉంది. మేబీ ఇంకొక 7 to 8% కరెక్షన్ వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయొచ్చు. లేదు అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ 1 year 2 year వ్యూ ఉంటే కనుక మేబీ కరెక్షన్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనిపించలేదు. స్వామి అడుగుతున్నారు, మోర్పెన్ ల్యాబ్స్ 5000 షేర్స్ 25 రూపీస్లో బై చేశారు. బట్ రాను రాను పడిపోతుంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కాస్త పర్వాలేదని అనిపిస్తున్నాయి. స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా మెన్షన్ చేస్తారా మోర్పెన్ ల్యాబ్స్ వీక్ కావడానికి? అండ్ లోయర్ లెవెల్ ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు? ఒకటి ఒక రీజన్ అనేది ఇప్పుడు పెద్ద పెద్ద మంచి మంచి స్టాక్స్ మంచి రిజల్ట్ అనౌన్స్ చేసిన స్టాక్స్ అలాంటివి కూడా బాగా పడుతున్నాయండి ఈ మధ్య కాలంలో మనం చూసాము. అంటే మార్కెట్లో లిక్విడిటీ తగ్గినప్పుడు ఒక రీజన్ అనేది ఉండదు, ఎందుకు పడుతుంది అనే రీజన్ ఉండదు. అయితే మీరు అన్నట్టుగా రిజల్ట్ కూడా చాలా బాగున్నాయండి. లాస్ట్ ఒక 3-4 క్వార్టర్లుగా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కంటిన్యూగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. ఫండమెంటల్స్ పరంగా ఇంతకుముందుకి ఇప్పటికి బాగా ఇంప్రూవ్ అయింది. దీనికి తోడు వీళ్ళు ఈ డెట్ అయితే తగ్గించుకోవడానికి వీళ్ళ ప్రోడక్ట్స్ వీళ్ళ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ని సెల్లింగ్ కూడా చేస్తున్నారు. అది కూడా పాజిటివ్ అంశం. బట్ 18 రూపీస్ దగ్గర ఆగొచ్చండి. మీరు లాంగ్ రన్ కొంచెం ఓపిక ఉండి ఒక 1 year 1.5 year ఉంటే మళ్ళీ ఈ స్టాక్లో అప్ అండ్ రావచ్చు. ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. అండ్ జగన్ అడుగుతున్నారు, డ్యూకాన్ ఇన్ఫ్రా 4100 షేర్స్ 85 రూపీస్లో బై చేశారు. కంటిన్యూస్గా డౌన్ అవుతుంది. బయర్స్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఎలాంటి సజెషన్ ఇస్తారు? డ్యూకాన్ ఇన్ఫ్రా ఇది పెరగటం కూడా అలానే పెరిగిన స్టాక్ అండి. 2 months బ్యాక్ ఇది చూస్తే కనుక 12 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ మనకి 91 దాకా హై వెళ్ళటం చూసాం. సో గత 10 రోజులుగా ఆల్మోస్ట్ డౌన్వర్డ్ ఫేజ్లో ఉంది. సో యావరేజ్ మీకు 2000 3000 ట్రేడ్స్ పర్ డే ట్రేడ్ అవుతుంది. సో నిన్న కూడా మనం చూసాం ఆల్మోస్ట్ 50 రూపీస్ దగ్గర డౌన్వర్డ్ ఫేజ్ ఉంది. సో ఈ స్టాక్ 13 రూపీస్ నుంచి 90 దాకా పెరిగింది కాబట్టి మేబీ ఆల్మోస్ట్ 60% రిట్రేస్మెంట్ దగ్గర సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. సో మేబీ 39 38 దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా 23 రూపీస్ ఏదైతే 200 day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అయిందంటే ఐ థింక్ స్టాక్ వుడ్ గో డౌన్ ఫర్దర్. సో మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక మేబీ కొంచెం పుల్ బ్యాక్లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి స్టాక్స్ దే ఆర్ నాట్ వర్త్ ఫర్ ఇన్వెస్టింగ్.
శ్రీనివాస్ ప్రసాద్ అడుగుతున్నారు, TV18 బ్రాడ్కాస్టింగ్ 46 రూపీస్లో బై చేశారు, ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చా, ఎగ్జిట్ అయ్యేందుకు రైట్ టైం ఇది, ఎగ్జిట్ అవ్వాలా? ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ అన్ని స్టాక్స్ లాగే మనకి సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం అండి. సో దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 32.5 దగ్గర ఉంది, విచ్ ఈస్ మార్చ్ లో. సో ఆల్మోస్ట్ మనకి దగ్గరలో ఉంది కాబట్టి 35 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీకు 2 year వ్యూ ఉంటేనే ఇట్లాంటి స్టాక్స్లో ఎంటర్ అవ్వాలండి మీరు. మేబీ 33 నుంచి 28 మధ్యలో మీరు డెఫినెట్లీ అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. అండ్ ఈ స్టాక్ మనకి 40 రూపీస్ కింద ఉన్నంత కాలం డౌన్ ట్రెండ్లో ఉండే ఛాన్స్ ఉంది. వన్స్ ఇది 40 క్రాస్ అవుతే కనుక మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 50-52 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. కొన్ని కాల్స్ కూడా మనం సైమల్టేనియస్గా తీసుకుందాం. మార్కాపురం నుంచి శ్రీకాంత్ మరకాలం. హలో, అడగండి శ్రీకాంత్. నమస్కారం సార్, TV5 వాళ్ళకి అందరికీ నమస్కారము. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇప్పుడు వచ్చేసి మార్కెట్ ఇంకా పడిపోతుంది కదా. హలో, అడగండి, వినిపిస్తుంది, చెప్పండి. మార్కెట్ అనేది పడిపోతుంది సార్. ఇప్పుడు మనీ కంట్రోల్ అనే యాప్ లో వచ్చేసి మ్యూచువల్ ఫండ్ లో ఇది 10 కంపెనీలు హోల్డింగ్ అని అట్లా పెడతారు కదా, వాటిలో చూసి కొనుక్కోవచ్చా? ఫైన్ అండి. అంటే స్టాక్ లో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ అని అనుకుంటాను, నాకు అర్థమైంది. అంటే ఏం లేదు, అంటే మనీ కంట్రోల్లో మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ అంటే ఒక సపోజ్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఒక 10% లేకపోతే 12% మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ ఉంది అని అది చూసి దాన్ని అంటే అటువంటి స్టాక్స్ మనం పిక్ చేసుకోవచ్చా ఇటువంటి మార్కెట్ పడుతున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు మంచి పిక్సే చేస్తారు కదా అని అడుగుతున్నారండి. డెఫినెట్గా మంచి పిక్సే చేస్తారండి. అట్ ద సేమ్ టైం అది 100% అది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే 100% కరెక్ట్ అంటే 100% అది మీరు కొన్న స్టాకే పెరుగుతుందని కూడా లేదండి. అయితే అది మంచి అంటే ఒక విధంగా చెప్పాలంటే మంచి ఐడియా అని, ఎందుకంటే మీకు ఒక కంప్లీట్గా నాలెడ్జ్ లేనప్పుడు స్టాక్ మార్కెట్లో ఫండమెంటల్గా మంచి కంపెనీని పిక్ చేసుకోవడం లేనప్పుడు ఇటువంటి వెబ్సైట్లో మంచి స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోమంటాను. దాంతోపాటు మనం అంటే మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తుంటే మనం ఈవెన్ దీపావళి రోజు ఇచ్చిన స్టాక్స్ కూడా అన్ని కూడా దాదాపు అందరూ అనలిస్ట్ ఇచ్చిన కూడా అన్ని మంచి స్టాక్స్ అండి. వాటిలో కూడా మీరు పిక్ చేసుకోండి, అది కూడా లాంగ్ టర్మ్ కోసం కొనాలి. ఇంకోటి కొనేటప్పుడు ఇంకోటి టైమింగ్ కూడా, ఎంత మంచి స్టాక్ అయినా కూడా టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇటువంటి కరెక్షన్స్లో మంచి టైం ఇది పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకోవడానికి. ఆల్రెడీ ఎవరైతే క్యాష్తో ఉన్నారో, లిక్విడ్ క్యాష్తో ఉన్నారో, అంటే ఒక 1 month బ్యాక్ ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకొని వాళ్ళు ఇప్పుడు మంచి టైం అంటే మళ్ళీ రీఎంటర్ కావడానికి. కాబట్టి నెక్స్ట్ మంత్ అట్లా మీరు మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తానండి. బెంగళూరు నుంచి రామాంజనేయులు పరకాలం. గుడ్ మార్నింగ్ అండి. నేను PYT సబ్స్క్రైబర్ లో, నేను నా పోర్ట్ఫోలియోలో ఆల్ స్టాక్స్ అన్ని PYT సబ్స్క్రైబర్ రికమెండేషన్స్ నుంచే ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అవుతున్నాయి కదా డే టు డే. సో అలాంటి సందర్భంలో ప్రాఫిట్ PYT సబ్స్క్రైబర్ కి మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా? అంటే ఉన్న స్టాక్స్ లో రికమెండేషన్ చేసిన స్టాక్స్ లో హోల్డ్, యావరేజ్ అలాంటి సజెషన్స్ ఏమైనా మీరు వెబ్సైట్ ద్వారా ఇవ్వగలరా? షూర్ అండి, మంచి ఆలోచన రామాంజలి గారు. మనం ఆల్రెడీ రికమెండ్ చేసిన ఫండమెంటల్ స్టాక్స్లో ఒకసారి ఓవర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఆ స్టాక్స్ని హోల్డ్ చేసుకోవాలా, మోస్ట్లీ మనం ఇచ్చినవన్నీ లాంగ్ టర్మ్ పిక్స్ ఏంటంటే 3 to 5 years టైమ్ హోరైజన్కి దృష్టిలో పెట్టుకుని స్టాక్స్ ఇచ్చాం కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మేబీ కొన్ని స్టాక్స్ అయితే అంటే డీప్ ఈ మార్కెట్ క్రాష్లో ఫండమెంటల్గా ఎంత స్ట్రెంత్ చూపించిన స్టాక్స్లో కూడా మార్కెట్ పనిష్ చేస్తుంది. 20 to 30% దాకా క్రాక్ అయ్యే స్టాక్స్. బట్ స్టిల్ మీరు చెప్పారు కాబట్టి సలహా మనం దాన్ని ఒకసారి ఆచరించి ఒకసారి ఫీజిబిలిటీ చెక్ చేసి అన్ని స్టాక్స్కి సంబంధించి మీకు రిపోర్ట్ పంపించే ప్రయత్నం చేద్దామండి. మరొక కలర్ పుణె నుంచి భాస్కర్. అడగండి భాస్కర్. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. మార్నింగ్ అండి. సార్ శేషు గారిని అడగాలనుకుంటున్నాను. చెప్పండి. BF యూటిలిటీస్ స్టాక్ నేను 1000 క్వాంటిటీ తీసుకున్నాను 500 లెవెల్లో. సో షార్ట్ టర్మ్ ప్రాస్పెక్ట్ లో తీసుకున్నాను. సో ఈ టైంలో ర్యాలీస్ లో ఎగ్జిట్ అవ్వమంటారా లేకపోతే హోల్డ్ చేసి వెయిట్ చేయమంటారా అనేసి? BF యూటిలిటీస్ యాక్చువల్గా ఇది మీరు మన ప్రోగ్రామ్ చూస్తుంటే అండి రెగ్యులర్ చెప్తున్నాను, షార్ట్ టర్మ్కి మిడ్ క్యాప్లో ఇప్పట్లో పెరగవని రిపీట్గా చెప్తున్నాను అండి. ఈవెన్ BF యూటిలిటీస్ కూడా ఇప్పట్లో పెరగకపోవచ్చు అండి, పవర్ జనరేషన్లో ఉంది. ఏదైనా కూడా ఇది మనం చూసాం 550 నుంచి 1 sidedగా పడ్డం చూసామండి. ఏమాత్రం కూడా ఈ స్టాక్లో రివర్స్లు అంటే ఒకసారి పడి మళ్ళీ ఇంకొక రోజు పెరిగి ఇట్లా ఉంటుంది మామూలుగా జనరల్ ట్రెండ్ అనేది. బట్ అట్లా కాకుండా ఇది నాన్ స్టాప్ కంటిన్యూస్ ట్రేడింగ్ సెషన్స్లో పడుతూ వచ్చింది. నిన్న కూడా చూస్తే 8.5% దాకా ఈ స్టాక్ కరెక్ట్ అయిందండి. ఏదైనా కూడా మీరు ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేసి
మీరు అన్నట్టుగా ర్యాలీస్లో ఎగ్జిట్ కావడం షార్ట్ టర్మ్ వ్యూతో మంచిది. లేదు అది షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి, లేదు మీరు లాంగ్ రన్ ఉంటారంటే మీ రేటు రావడానికి అవకాశం కనపడుతుంది. బిఎఫ్ యూటిలిటీస్ క్లోజర్గా మీ రేట్ వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. అయితే ఇది లాంగ్ రన్లో కూడా పెద్దగా అంటే గొప్పగా పెరుగుతుందని అయితే నేను అనుకోనండి. పవర్ జనరేషన్ అంతా కూడా కంట్రోల్, మనకి రెగ్యులేటరీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇటువంటి స్టాక్స్ కన్నా మీరు మనం ఇంతకుముందు రిపీటెడ్గా చెప్తున్నాం మంచి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రస్తుతం అయితే హోల్డ్ చేసి మీరు ర్యాలీస్లో మ్యాక్సిమం ఎగ్జిట్ కావాలని ప్రయత్నం చేయండి. వాసు అడుగుతున్నారు, టీవీఎస్ మోటార్స్ని షార్ట్ టర్మ్ గురించి బై చేయాలా, బై చేసుకోవచ్చా? ఐ థింక్ స్టాప్ లాస్ ఉంటే కనుక డెఫినెట్లీ ఐ థింక్ ఎస్ అని చెప్తానండి. ఎందుకంటే ఈ స్టాక్ మనకి మొన్నటి స్వింగ్లో ఏదైతే ఉందో అది కట్ అవ్వలేదు ఇంకా. సో 338 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే ఒక స్వల్ప పుల్ బ్యాక్ కోసం మీరు అటెంప్ట్ చేయొచ్చు. కరెంట్లీ 344 ఉంది. సో 338 స్టాప్ లాస్ పెట్టుకోండి అండ్ మార్కెట్ రికవర్ అయ్యి 357 నుంచి 364 మధ్యలోకి వస్తే కనుక మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఓకే, మరొక మెయిల్ కూడా తీసుకుందాం. వైభవ్ అడుగుతున్నారు, జేకే టైర్స్ ప్రజెంట్ రేట్లో బై చేసుకోవచ్చు అండ్ మార్క్సన్స్ ఫార్మా 49లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చా? జేకే టైర్స్ అండ్ మార్క్సన్స్ ఫార్మా. మార్క్స్ అండ్ ఫార్మా వద్దండి, కంప్లీట్గా రిపీట్గా చెప్తున్నాం. మార్క్స్ అండ్ ఫార్మా గొప్ప ఫండమెంటల్స్ పరంగా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ అయితే కాదు. అది మనకి ఒక 1 year బ్యాక్ బుల్ మార్కెట్లో ఆ టైంలో పార్టిసిపేట్ చేసింది. అయితే మొన్న బుల్ మార్కెట్లో ఏమాత్రం పార్టిసిపేట్ చేయలేదండి. కాబట్టి చాలా అంటే గొప్ప స్టాక్ కాదు. కాబట్టి దీనికన్నా మంచి స్టాక్స్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంతకు ముందులాగా మిడ్ క్యాప్ పెరిగితే అనుకోవకండి, చాలా జాగ్రత్తగా ఉండండి, అవాయిడ్ చేయమంటాను. జేకే టైర్స్ ఆల్రెడీ ఇంతకుముందు బై చేస్తుంటే మీరు, ఎందుకంటే 160 నుంచి కంటిన్యూగా పడుతూ వచ్చింది. ఈ లెవెల్లో క్లోజర్గా 100 ఆ లెవెల్ స్టాక్ ఆగడానికి అవకాశం ఉంటుందండి. మీరు ఇక్కడ బయింగ్ స్టార్ట్ చేయమని చెప్తాను. జేకే టైర్స్లో ఫ్రెష్గా బై చేయాలనుకున్నా కూడా మీరు స్లోగా బై చేయండి. అయితే ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ఉండదా అంటే ఉంటుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా లో మనం చెప్పలేం కాబట్టి స్లోగా మీరు జేకే టైర్స్ని మీరు పిక్ చేసుకోండి. రాజ్ అడుగుతున్నారు, పిటి లామినేషన్ 60 రూపీస్లో బై చేశారు, 1 year వ్యూ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు, హోల్డ్ ఆర్ సెల్? ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాస్ అండి. ఇలాంటి స్టాక్స్కి మీకు 1 year టైం పీరియడ్ పెట్టుకోకుండా ప్రైస్ పాయింట్లో ఐ థింక్ యూ షుడ్ ట్రేడ్. సో నా ఉద్దేశంలో ఇది 41 కట్ అవుతే కనుక ఇంకా డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 46 ఉంది. సో నా ఉద్దేశంలో మీరు 38 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఇది ఆల్ టైమ్ హై అరౌండ్ 88 దాకా వెళ్ళటం చూసాం. అండ్ మొన్నటి స్వింగ్ హై అరౌండ్ 64. సో 64 నుంచి 78 మధ్యలోకి వస్తే కనుక మీరు ఒకసారి ప్రాఫిట్స్ డెఫినెట్లీ బుక్ చేసుకోవాలి. మూర్తి రాజు అడుగుతున్నారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అండ్ అదర్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటి? బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్ 95 ఫండ్ రికమెండ్ చేశారు కాబట్టి ఈక్విటీ ఈఎల్ఎస్ఎస్ అంటే నథింగ్ బట్ ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. అంటే సెక్షన్ 80C కింద మనకు రిబేట్ పొందాలి అనుకుంటే దానికి సంబంధించి మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బిర్లా సన్ లైఫ్ అన్నట్టు బ్యాలెన్స్ 95 ఫండ్ ఈజ్ పర్ఫార్మింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది ఈ ఫండ్లో. అండ్ సేమ్ థింగ్ అండి, దట్స్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్. ఈఎల్ఎస్ఎస్ అంటే 3 years మీకు లాక్ ఇన్ ఉంటుందండి. సో దానిలో ఏంటంటే ఫండ్ మేనేజర్స్కి హీ నోస్ దట్ మనీ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ 3 years. సో బెటర్ జడ్జ్మెంట్స్ తీసుకుని మంచి స్టాక్స్ కొనే అవకాశం ఉంటుంది. వేరే అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఈరోజు మనీ వచ్చింది నెక్స్ట్ డేనే మూవ్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఈఎల్ఎస్ఎస్ అవుట్ పర్ఫార్మెన్స్ మనకి రావటం చూస్తున్నాం మనం. అండ్ కంపేర్డ్ విత్ అదర్ సెక్షన్ 80Cతో పోల్చుకున్నట్టయితే ఈపీఎస్ ఎన్పిఎస్ చూసుకున్నా ఆర్ పీపీఎఫ్ చూసుకున్న యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ చూసుకున్నా వీటన్నిటితో పోల్చుకుంటే 3 years లాకిన్ చాలా తక్కువ లాకిన్ అండి మ్యూచువల్ ఫండ్స్లో. అండ్ నో డౌట్ 15 to 16% ఈజీగా రిటర్న్స్ వర్కౌట్ అవుతున్నాయి. మోస్ట్లీ మీరు అనుకున్నట్టు ఆ బిఎస్ఎల్ బ్యాలెన్స్ 95 ఫండ్ ఈజ్ డూయింగ్ వెల్. అండ్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది ఇప్పుడున్న టైంలో. ఒక మెయిల్ తీసుకుందాం. సీతారాం పిరమల్ ఎంటర్ప్రైజెస్ని కరెంట్ ప్రైస్లో 1 year టైమ్ హోరైజన్కి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా పిరమల్ ఎంటర్ప్రైజెస్? ఐ థింక్ డెఫినెట్లీ ఎస్ అండి. ఫస్ట్ ప్రైస్ పాయింట్గా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ మనకి 830 నుంచి ఆల్మోస్ట్ 2000 దాకా ర్యాలీ రావడం చూసాం. అండ్ అదేవిధంగా కరెక్షన్ కూడా మంచి కరెక్షన్స్ రావడం చూస్తున్నాం. 1430 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో మీరు ఇక్కడ తీసుకోండి. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయ్యి 1150 వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోండి. మేబీ 1 yearలో మార్కెట్ రికవర్ అవుతే కనుక మొన్నటి హై ఏదైతే ఉందో 2097 మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సునీల్ కుమార్ అడుగుతున్నారు, సింఫనీ అండ్ బిఈఎల్ ఈ 2 స్టాక్స్లో వెయిట్ని సజెస్ట్ చేస్తారు. రెండు డిఫరెంట్ ఇదండి. మీరేమో ఇది అర్త్ మూవర్స్ భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, సింఫనీ ఏమో కూలర్స్ తయారు చేసే కంపెనీ.
అండ్ ఇన్వెస్ట్మెంట్కి 2 స్టాక్స్ సజెస్ట్ చేస్తారు. చూడండి, అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం అంటే ఎందుకంటే రెండు రెండు కంపేర్ అయితే కూడా చేయలేం, Symphony రెండు కూడా మంచి నిలబడింది. స్టాక్స్ ఏనండి. అయితే సింపనీ అనేది మళ్ళీ ఇప్పుడు సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఈ కన్జ్యూమర్ రిలేటెడ్ స్టాక్స్ లో ఏవైతే ఉన్నాయో, అంటే కన్జ్యూమర్ ఎక్కువ కొనడానికి అవకాశం ఉన్న స్టాక్స్ లో మంచి సెల్లింగ్ అనేది లాస్ట్ ఫ్యూ డేస్ లో చూసాము. సింపనీ మాత్రం లాస్ట్ ఇయర్ మనకి చూస్తే హీట్ కండిషన్స్ ఎక్కువ ఉండడం కారణంగా చాలా స్ట్రాంగ్ గా ఈ కౌంటర్ పెరగడం చూసామండి. అంటే ఎక్కువగా ఏసీలు కానీ ఇవన్నీ కానీ మనకి లాస్ట్ ఇయర్లో గ్రోత్ అనేది 30% దాకా వచ్చిన సీజన్లో. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఒక 4-5 నెలల తర్వాత మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది, 2-3 నెలల తర్వాత మళ్ళీ సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సీజనల్ పరంగా మీరు డెఫినెట్గా ఈ కరెక్షన్స్లో మీరు సింపనీని బై చేయండి. అవి రిజల్ట్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అంటే ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సెన్స్ మంచి రిజల్ట్ ఇంకా బాగా ఉంది. కాబట్టి బీఈఎల్ కన్నా మీరు బీఏలు కూడా ఓకేనండి, అంటే దాన్ని అవాయిడ్ చేయమని చెప్పను కాదు. అంటే ఈ కరెక్షన్లో మీరు సింపనీని మీరు బై చేసుకోమని చెప్తారు. అంటే ఇంతటి డీప్ క్రాక్స్లో కూడా మార్కెట్లో సింఫనీ పెద్ద కరెక్ట్ లేదంటే ఎందుకంటే ఈ సెక్టర్లో దాదాపు అన్ని స్టాక్స్ కూడా బాగా పడ్డాయి. బట్ సింపనీ మాత్రం బాగా అంటే ఎక్కువ పడలేదు, పర్సెంటేజ్ పరంగా ఎక్కువ పడలేదు. కాబట్టి దాన్ని పిక్ చేసుకోవచ్చు. ఈవెన్ బీఏలు కూడా సేమ్ ప్యాటర్న్స్ ఒకటే ఉన్నాయండి, రెండు కూడా బీఏలు కూడా పెద్ద కరెక్ట్ కాలేదు. కాబట్టి రెండు మంచి స్టాక్సే, రెండిట్లో మీకు నచ్చింది మీరు బై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆర్గనైజర్ సెక్టర్లో సింఫనీకి ఆల్మోస్ట్ 22% మార్కెట్ షేర్ ఉంది. మార్కెట్ లీడర్, క్లియర్ మార్కెట్ లీడర్ ఈ కంపెనీలో, ఈ కూలర్స్ సెగ్మెంట్లో. అండ్ రెసిడెన్షియల్తో పాటు పెద్ద కంపెనీస్కి కూలింగ్ సొల్యూషన్స్ తయారు చేసే దీనిలో కూడా ఉంది. చైనీస్ కంపెనీతో ఈ మధ్య రీసెంట్గా ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో సింఫనీ ఫండమెంటల్గా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందండి ఈ లెవెల్స్ దగ్గర. బాలాజీ అడుగుతున్నారు, బజాజ్ ఎలక్ట్రికల్స్ 203లో బై చేశారు. ఓకే, నిన్నే స్టాక్ కొన్నారు. ఎంతకాలం వెయిట్ చేయాలి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి, ప్రాఫిట్స్ తీసుకోవడానికి అని చెప్పి? బట్ అప్పుడే నిన్న కొని మీరు అప్పుడే ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. 2 to 3 years టైం హోరైజన్ ఉంటే ఒకవేళ లోవర్ లెవెల్స్ దగ్గర ఇంకా వస్తే అక్యుములేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక్కుందాం బజాజ్ ఎలక్ట్రికల్స్. ఐ థింక్ మీరు స్వింగ్ ట్రేడర్ అయితే కనుక ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేయాలి అంటే కనుక నిన్నటి హై అని చెప్పొచ్చండి. 203 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 216 నుంచి మేబీ 229 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మీరు 1 డేలో మీరు ప్రాఫిట్ బుక్ చేయాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ మీ ట్రేడ్ అనేది ఓన్లీ స్వింగ్ ట్రేడ్ లాగే కనిపిస్తుంది. సో మేబీ స్టాప్ లాస్ కూడా అలానే మీరు పెట్టుకోవాలి. మేబీ 196 కింద క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అదేవిధంగా 260 నుంచి 229 మధ్యలో మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, ఇప్పుడే మార్కెట్స్ ఓపెన్ అవ్వడం చూస్తున్నాం. 58 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ఓపెన్ అయింది 7988 లెవెల్స్ దగ్గర. అండ్ 170 పాయింట్స్ ప్లస్లో 25,932 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ఓపెన్ అవ్వడం చూస్తున్నాము. అండ్ ఇనిషియల్గా ప్రాఫిటబుల్ కనిపిస్తున్న స్టాక్స్లో 4% గెయిన్స్ అలంబిక్ ఫార్మా కనిపిస్తుంది 635 దగ్గర, డెల్టా కార్ప్ 1.5%, కెనరా బ్యాంక్, టాటా ఎలక్సీ, ఇండియన్ హోటల్ కంపెనీ, వేదాంత, పవర్ గ్రిడ్, ఆమ్టెక్, మనపురం ఫినాన్స్, యూనిటెక్ అలాంటి కౌంటర్స్లో ఇనిషియల్గా కొద్దిగా ప్రాఫిట్స్ మనం చూస్తున్నాం. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అలాంటి బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏ స్టాక్స్ దగ్గర కొనుగోలు జరుగుతున్నాయి కూడా మనం తెలుసుకుందాం. పిఎన్బి గిల్డ్స్ 5% గెయిన్తో 49 దగ్గర. అండ్ 63 మూన్ టెక్నాలజీస్ 3.5% గెయిన్స్తో 72 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ లూజర్స్ జాబితా ఒకసారి మనం గమనిద్దాం ఎలాంటి ఏ స్టాక్స్లో వీక్గా ఉన్నాయని చెప్పి. శోభ 4.5% డౌన్తో 230 దగ్గర. బ్లూ డాట్ రెగ్యులర్గా వీక్ అవుతూనే ఉంది, 52 వీక్ లో టచ్ అవుతుంది 4,500 దగ్గర. ఇవాళ కూడా 2.75% క్రాక్ అయ్యి 4,500 దగ్గర కనిపిస్తుంది. హ్యాత్వే కేబుల్స్, సెయిల్, ఇండియన్, ఫైజర్, ఎన్సీసీ, శ్రీ సిమెంట్స్, టాటా కమ్యూనికేషన్స్, పీసీ జ్యువెలర్స్, ఎన్హెచ్పిసి, కేపీఐటీ టెక్నాలజీస్ లాంటి కౌంటర్స్లో ఇవాళ సెల్లింగ్ ప్రెజర్ మనకు కనిపిస్తుంది. బట్ నాట్ హ్యూజ్, 1.5 నుంచి 3% లాస్లో కనిపిస్తున్నాయి. ఇనిషియల్గా ఎలాంటి ట్రేడింగ్ ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఇట్స్ ఓన్లీ టెక్నికల్ పుల్ బ్యాక్ అండి. మనం లాస్ట్ ఒక బార్ చూస్తే కనుక 8,476 నుంచి 8,002 ఎప్పుడైతే ట్రంప్ విక్టరీ అండ్ మోదీ గారు కరెన్సీ బ్యాన్ చేసిన నెక్స్ట్ డే లో అండ్ హై ఏదైతే ఉందో ఆ బార్ చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో 8,002 కింద ట్రేడ్ అయినంతసేపు ప్రాబ్లీ మార్కెట్ కొద్ది వీక్ ట్రెండే ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ పుల్ బ్యాక్స్ వచ్చి మేబీ 8140 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడికి వస్తే కనుక సెల్ అని చెప్తాను. ఒకవేళ 8,002 అబోవ్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే కనుక మేబీ ఒక చిన్న ఇనిషియల్ ర్యాలీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మేబీ 100-150 పాయింట్స్ దాకా అప్ సైడ్. సో 8,002 అబోవ్ హాఫ్ అన్ అవర్ ట్రేడ్ అవుతే కనుక డేలో ఏదైతే ఉందో 7981 కింద స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్స్లో ఎగ్జాక్ట్గా ఇది మనం ఎన్ని రోజులు అంటే ఇంతకుముందు ఒకసారి 100 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చినప్పుడు కూడా మార్కెట్ నిలబడదని గట్టిగా చెప్పడం జరిగింది నేను. బట్ ఈ రోజు మాత్రం కొంచెం కన్ఫ్యూజన్గా ఉందండి. ఎందుకంటే మార్కెట్ ర్యాలీ అనేది కొనసాగొచ్చా లేకపోతే ఇక్కడ నుంచి కొంచెం కిందకి రావచ్చా అని. బట్ వోలటాలిటీ ఉంటుంది. అయితే కొంచెం ర్యాలీ అనేది ఈ రోజు అంటే రోజులా కాకుండా కొంచెం పెరిగే అవకాశం ఉంది. మార్కెట్స్ అంటే ఆగొచ్చు.
పడ్డం అనేది పెద్దగా ఉండకపోవచ్చు. అయితే ఈ టైంలో ఇంట్రాడే చేసే వాళ్ళు మరీ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మెటల్ స్టాక్స్ని ఎవరి డిప్లో కూడా బై చేసుకోమంటారు. లైక్ హిండాల్కో కానీ ఈవెన్ మనకి జిందాల్ స్టీల్ దాన్ని కూడా బై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా కొంచెము ఈరోజు బయింగ్ ఇంట్రెస్ట్ అనేది రావచ్చు. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి స్ట్రెంత్ కనపరుస్తుంది, దాన్ని డిప్స్లో బై చేయండి. క్లోజర్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ 265 ఉంది, డేస్ హైస్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఒక డిప్ వచ్చినప్పుడు దాన్ని కూడా బై చేసి అంటే తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ కంటిన్యూగా మీరు హోల్డ్ చేయకుండా తక్కువ ప్రాఫిట్కి అది కూడా ఇంట్రాడే క్యారీ పొజిషన్స్ అయితే వద్దని చెప్తాను. అయితే ఓవరాల్గా మార్కెట్స్ మీద సెల్ ఆన్ ర్యాలీస్ అంటాను. మార్కెట్ ఇప్పట్లో మళ్ళీ ఇంతకుముందులాగా కంప్లీట్ బులిష్ ట్రెండ్కి అయితే రాకపోవచ్చు. కాబట్టి ఆల్రెడీ ఎవరైతే లాంగ్ పొజిషన్స్ ఉన్నారో వాళ్ళు ఇక్కడి నుంచి ఇంకా మార్కెట్ పెరిగిపోతుంది, మరి ముఖ్యంగా ఫ్యూచర్లో ఉన్న వాళ్ళు పెరిగిపోతుందనే ఉద్దేశం కాకుండా ఇటువంటి ర్యాలీస్ని ఉపయోగించుకొని క్లోజర్గా వాళ్ళ రేటు వస్తే నిన్న మొన్న బై చేస్తుంటే వస్తే ఎగ్జిట్ కమ్మంటాను. బట్ తొందరపడి ఫ్యూచర్స్లో బయింగ్ అయితే వద్దని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. కొద్దిగా ఆటో ప్యాక్లో రికవరీ మనకు కనిపిస్తుంది. హ్యూజ్ సెల్లింగ్ ప్రైజ్ నిన్న మనం చూసాం ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ లాంటి కౌంటర్స్లో. బట్ అలాంటి కౌంటర్స్లో వాళ్ళు కొద్దిగా రీబౌండ్ ఉన్నట్టుంది. అందుకే 220 పాయింట్స్ దాకా ఆటో ఇండెక్స్ రికవర్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 130 పాయింట్స్ ప్లస్లో 18,580 లెవెల్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. మిగిలిన కౌంటర్స్లో కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఒకటి, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ కాస్త ఇవాళ బయింగ్ ఇంట్రెస్ట్ ఈ స్టాక్స్లో ఎమర్జ్ అవుతుంది. స్టిల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కాస్త ఇవాళ రికవర్ అయ్యి, ఎందుకంటే నిన్న హ్యామరింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో జరిగింది. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 3.5% దాకా నిన్న క్రాక్ అవడం చూస్తున్నాం. అంత వీక్ ఈ ట్రెండ్ మరి ప్రస్తుతం మనకి వీక్ కౌంటర్స్లో చూస్తున్నాము స్మాల్ క్యాప్ స్టాక్స్లో. అండ్ ఓఎన్జీసీ ఓఎన్జీసీ రాజేంద్ర గారు ఒకసారి ఓఎన్జీసీలో ఏంటంటే ఇంత వీక్ ట్రెండ్లో కూడా పెద్దగా చార్ట్ బలహీనమైనట్టు ఏం కనిపించట్లేదు. హెచ్ఎన్ఐస్ కొద్దిగా అక్యుములేట్ చేసుకుంటున్నారు అని చెప్పి మనకి న్యూస్ కూడా వస్తుంది. ఓఎన్జీసీ అండ్ రిలయన్స్ అలాంటి చార్ట్స్లో ఎలాంటి ట్రెండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? ఐ థింక్ ప్రాబ్లీ మీ అబ్జర్వేషన్ ఇస్ కరెక్ట్ అండి. ఎందుకంటే మనకి లాస్ట్ స్వింగ్లో ఏదైతుందో 250 దాకా రావటం చేసాం. వేరేస్ నిఫ్టీ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పడినప్పటికీ ఇది కొద్దిగా అప్ మూవ్ ఉంది. ఇన్ఫాక్ట్ నిన్న కూడా మనకి పాజిటివ్లో క్లోజ్ అవటం చేసాం. అండ్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అరౌండ్ 20-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది. సో ఇట్స్ ఓన్లీ ఇండెక్స్ మేనేజ్మెంట్ అనిపిస్తుందండి నాకు. ప్రాబ్లీ హెచ్ఎన్ఐస్ అక్యూములేట్ చేసినా కూడా ఏదైనా ఫండ్ కొన్నా కూడా ప్రాబ్లీ ఇట్స్ టు మేనేజ్ ఇండెక్స్ అనిపిస్తుంది. ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయిపోయి ఇక్కడ నుంచి అరౌండ్ మొన్నటి స్వింగ్ హై ఏదైతే ఉందో 297-300 వస్తే కనుక డెఫినెట్లీ మళ్ళీ అక్కడ సెల్లింగ్ అనేది మనం ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా పొజిషన్ ఉంటే కనుక మేబీ 295 నుంచి 300 మధ్యలో వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. ఎవరైనా ట్రేడింగ్కి పొజిషన్ తీసుకున్నారు ఉంటే కనుక నిన్నటిలో ఏదైతే ఉందో 272 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే. అండ్ శశి గారు రిలయన్స్ ఎలాంటి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తారు? రిలయన్స్లో అంటే ఇంతటి డీప్ క్రాక్స్ మనం పదే రిలయన్స్ గురించి అనేక సందర్భాల్లో చెప్పుకున్నాము. పెద్దగా మార్కెట్ పెరిగినప్పుడు పార్టిసిపేట్ చేసింది లేదు, అండ్ మార్కెట్ హ్యూజ్ క్రాక్లో అంత నెగిటివ్గా రియాక్ట్ అయింది కూడా లేదు. బట్ రిలయన్స్లో కొద్దిగా యాక్టివిటీ ఏదైనా స్టిల్ కనిపిస్తుంది మనకి, ఎందుకంటే బయట మార్కెట్స్లో 1200-1400 లెవెల్స్ గురించి టార్గెట్స్ వినిపిస్తున్నాయి. రిలయన్స్ ఇక్కడ నుంచి కొద్దిగా పుల్ బ్యాక్ రావచ్చేమో రిలయన్స్లో అని చెప్పి చార్ట్స్ ఏమైనా అందుకు తగ్గట్టు సూచిస్తున్నాయి. అంటే చార్ట్స్ అంటే అది పక్కన పెడితే అంటే ఓవరాల్గా రిలయన్స్లో ఈ జియో తర్వాత అంటే అది పాజిటివ్ అంశం అయితే కాదండి, నెగిటివ్ అంశం అవుతుంది. కాబట్టి అంటే బయట చెప్పినట్టు మీరు అన్నట్టుగా 1200 ఆల్రెడీ మనం చూసాం, మన 1120కి వెళ్ళి దగ్గర అక్కడి నుంచి ఫాల్ అనేది ఇందులో స్టార్ట్ అయింది. కాబట్టి ఇది ఏంటంటే ఒక ట్రేడింగ్ రేంజ్ అండి. అంటే డౌన్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు 980 దగ్గర మంచి సపోర్ట్ ఉంది, అది బ్రేక్ అయితే ఫర్దర్గా 920 ఆ లెవెల్స్ దాకా రావచ్చు, 940 దాకా రావచ్చు. ఇది ఒక డౌన్ సైడ్ లెవెల్. అది అప్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా 1020 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, అది కానీ దాటితే క్లోజర్గా 1080 ఒక రేంజ్లోనే ఉంటుంది తప్ప అంటే ఇక్కడ నుంచి సర్ప్రైజింగ్గా పెరిగిపోయి అవుతుంది అనుకోని. అయితే ఓవరాల్గా ఆయిల్ అండ్ గ్యాస్ మీద ఇంతకుముందు ఇప్పుడు కాదు, ఈ కరెక్షన్కి ముందే నేను ఓఎన్జీసీ కానీ తర్వాత గెయిల్ కానీ ఈసారి బాగా పెరగవచ్చు అని చెప్తూనే ఉన్నాను. బట్ దాని మీద వాటి మీద పాజిటివ్ ఉన్నాను, కానీ రిలయన్స్ మీద అంత పాజిటివ్ అయితే లేను. ఏదైనా కూడా రిలయన్స్ జియో అనేది అంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ అంటే టెలికాంలో ఉన్న అన్ని కంపెనీస్ కూడా బాగా అంటే క్రైసిస్లో ఉన్నాయి, అందరికి తెలిసిన విషయమే. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఇమీడియట్గా రిలయన్స్ చెప్పలేము. బట్ ఇది మాత్రం ట్రేడింగ్ రేంజ్ అండి. ఎవరు కూడా రిలయన్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే వద్దని చెప్తాను. ఇదేంటంటే ట్రేడర్స్ మాత్రం ఈ లెవెల్లో 980 ఆగితే బై చేసుకొని 1020కి వస్తే అక్కడ దాన్ని అబోవ్ లేకపోతే అక్కడికి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయితే బై చేసుకోమని చెప్తాను. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం. సాయి ప్రియాంక అడుగుతున్నారు, రాణే బ్రేక్స్ని 1 year టైం హొరైజన్కి ఇప్పుడు తీసుకోవచ్చా కరెంట్ ప్రైస్లో రాణే బ్రేక్స్? ప్రాబ్లీ ఐ థింక్ 1 year టైం పీరియడ్ అయినా కూడా ఇది కొద్ది లో ఫ్లోటింగ్ స్టాక్ అండి. సో ప్రాబ్లీ 2 price pointsలో డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి వీక్ అయితే కనుక ఒక 300 points నిఫ్టీ పడితే మిడ్ క్యాప్స్ జనరలీ ఎక్కువ పడతాం మనం చూస్తామండి చార్ట్స్ పరంగా. సో
సో ప్రాబ్లీ ఇక్కడ మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్గా తీసుకోండి, అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ అనేది మీరు అట్లీస్ట్ 15% లోవర్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ పెట్టుకోవాలి. ఓకే, మనం కొన్ని కాల్స్ కూడా తీసుకుందాం. కడప నుంచి వేణు. అడగండి వేణు. మేఘమణి ఆర్గానిక్స్ 49 బై చేశాను సార్. ఓకే ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటో అడగండి. మేఘమణి ఆర్గానిక్స్ 49 బై చేశాను సార్. మీడియం టర్మ్ ఈ రేట్లో యావరేజ్ చేయవచ్చు, ఎగ్జిట్ కావచ్చు. ఓకే, ఈ మేఘమణి ఆర్గానిక్స్, మార్క్సన్స్ ఫార్మా, ఈ రెండు స్టాక్స్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ స్టాక్స్కి. సో దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే అండి, మేఘమణి ఆర్గానిక్ స్టాక్ 2013లో ₹3 ఉన్న స్టాక్ అండి. సో ఇలా ₹3 నుంచి ఆల్మోస్ట్ మనకి లైఫ్ టైం హై ఏదైతే ఉందో 2008లో అది 53 దాకా రావటం చేసాం. సో అంత మూవ్స్ వచ్చినప్పుడు మనకి డెఫినెట్లీ మనకి కరెక్షన్స్ అనేది కూడా షార్ప్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ ఇంకా ఎక్కువ కరెక్ట్ అవ్వలేదని చెప్పొచ్చు, ఎందుకంటే ₹36 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అండ్ లాస్ట్ మంత్ హై 52.5 ఉంది. సో ఎప్పుడైతే ఇది 31 బ్రేక్ అవుతుందో ప్రాబ్లీ అక్కడి నుంచి కూడా కరెక్ట్ అయ్యి 22-24 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర స్టాక్ ఉంటే కనుక డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ 32 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి ఇది 20-day మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతే కనుక 43 నుంచి 47 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇలాంటి స్టాక్స్ని ప్యూర్ ట్రేడింగ్ ప్లేగా చూడాలి కానీ ఇన్వెస్ట్మెంట్గా డెఫినెట్లీ చేయకూడదని చెప్తాను. నల్గొండ నుంచి నాగరాజు మరొకాలు. అడగండి నాగరాజు గారు. హలో చెప్పండి. హలో సార్, ఇది యూనిటెక్ బై చేయొచ్చా సార్? యూనిటెక్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు తీసుకుని? సార్ ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు తీసుకుని స్టాక్ని? తీసుకోలేదు, తీసుకోవచ్చా లేదా అని, ప్లస్ అలాగే ఈ రోజు ఏమైనా బెస్ట్ షేర్స్ ఉన్నాయా కనుక్కుందామని కాల్ చేసి. యూనిటెక్ లాంటి కౌంటర్స్ వద్దని చెప్పి పదే చెప్తూనే ఉన్నామండి, ఎందుకంటే ఆ కౌంటర్స్లో పెద్దగా ఏమీ లేదు. మీరు ప్రైస్ చూసి అట్రాక్ట్ అవుతున్నట్టున్నారు, ₹4 ₹5 అనేది. చూడండి, ఇంకా చెప్పడానికి కూడా పెద్దగా ఏం లేదండి. యూనిటెక్లో ఆల్రెడీ మనం చూసామంటే ఒక్కొక్క లెవెల్ కట్ ఒక టైంలో ఒక 1.5 year బ్యాక్ కానీ చూస్తే 2 years క్లోజ్ అయ్యి 2 years అట్లా కానీ చూస్తే బ్యాక్ 22 ఉండేది, తర్వాత 16, తర్వాత 12, తర్వాత ₹6, ఇప్పుడు అది కూడా కట్ అయ్యి ₹4. అంటే ఈ ఫండమెంటల్స్ పరంగా ఏమాత్రం ఈ కంపెనీలో ఇంప్రూవ్ లేదండి. ఒకప్పుడు అంటే చాలా అంటే ఇండియాలో టాప్ 3 or 4th పొజిషన్లో ఉంది రియల్ ఎస్టేట్లో. ఆ తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్, బాగా డెట్ ఉంది, తర్వాత ఈవెన్ మేనేజ్మెంట్ కూడా ట్రాన్స్పరెంట్గా లేకపోతే వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయండి. కాబట్టి ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ స్టాక్ ఇప్పట్లో పెరిగే అవకాశం లేదు, మీరు అవాయిడ్ చేయండి. దీనికి తోడు రీసెంట్ ఇప్పుడు ఏదైతే న్యూస్ వచ్చిందో మనకి డిమానిటైజేషన్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ స్టాక్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, అందుకే ఆల్రెడీ పడ్డాయి. కాబట్టి మీరు అవాయిడ్ చేయండి, మనం మంచి స్టాక్స్ కొనుక్కోండి. ఇటువంటి కరెక్షన్స్లో ఇటువంటి స్టాక్స్ జోలికి వెళ్ళొద్దని చెప్తాను. అండ్ బెంగళూరు నుంచి కుమార్ మరొకాలు. అడగండి కుమార్ గారు. హలో చెప్పండి. ఇది బెస్ట్ షేర్స్ హోల్డింగ్స్ పర్పస్ లో. బెస్ట్ షేర్స్ అండి అంటే మీరు ఏ గ్రేడ్ కానీ బి గ్రేడ్ కానీ అట్లా వన్ లాంగ్ టర్మ్ లో ఒక 1 year 2 years వరకు ఒక 3 lakhs ఇన్వెస్ట్ చేద్దామని చూస్తున్నాం. ఓకే, దానికోసం ఎలాంటి షేర్స్ తీసుకోవచ్చు అని. అంటే మీకు మార్కెట్ గురించి అవగాహన ఉందండి? తక్కువ సార్ కొంచెం. ఓకే, సో అంటే మీరు ఫస్ట్ ఏంటంటే మీరు కొంచెం మార్కెట్ మీద మీరు కొంచెం నాలెడ్జ్ అనేది పెంచుకోవాల్సి ఉంటుందండి. సో మీరు అంటే ఏ గ్రేడ్ అని ఉండదు, ఏ గ్రూప్ అని ఉంటుంది, బి గ్రూప్ అట్లా ఉంటాయండి, గ్రేడ్స్ అనేది ఉండదు. బట్ ఏదైనా కూడా మంచి స్టాక్ అంటే మంచి చెడు అనేది స్టాక్ మార్కెట్లో ఉండదండి. ఎప్పటికప్పుడు మనం అంటే ఎకానమీ, తర్వాత ఆ సెక్టర్ వైజ్గా, తర్వాత ఆ కంపెనీ వైజ్గా అనాలిసిస్ ఉంటుంది. తర్వాత మార్పులు, మా ఎకానమీలో వచ్చిన మార్పులు రిఫ్లెక్ట్ అవుతుంటుంది, ఎకానమీ రిఫ్లెక్ట్ ద మార్కెట్స్ అంటాము. సో ఇవన్నీ కూడా ఉంటుందండి. బట్ కాబట్టి ఏంటంటే మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకునే ముందు కొంచెం స్టడీ చేయాల్సి ఉంటుంది. అడిగారు కాబట్టి థైరోకేర్ అనేది మంచి అంటే మంచి అని కూడా ఏం లేదు, ఫండమెంటల్స్ పరంగా బాగా మంచి కంపెనీ అని చెప్తాను కరెంట్ లెవెల్స్లో. కాబట్టి మీరు నెక్స్ట్ మంత్ అట్లా మీరు కరెక్షన్స్ వచ్చినప్పుడు థైరోకేర్ని లాంగ్ టర్మ్ కోసం మీరు ఒక 1.5 year 2 years కోసం మీరు పిక్ చేసుకోమని చెప్తాను. టైం మీరు పెట్టుకోదండి, 1 year మాత్రమే హోల్డ్ చేస్తానని చెప్పి. ఎందుకంటే మీరు తీరా 1 year టైం పెట్టుకుని ఆ టైంలో ఒకవేళ మార్కెట్ వీక్ అయినా లేదంటే ఈ స్టాక్ వీక్ అయినా కూడా మీరు ఆశించిన స్థాయిలో ప్రాఫిట్ స్టాక్లో ఉండకపోవచ్చు. ప్రైస్ దృష్టిలో పెట్టుకోండి, లాంగ్ టర్మ్ గురించి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరో కాలర్ ఉన్నారు, కుమార్. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. కుమార్ అండి. చెప్పండి సార్. రాజేంద్ర గారికి రిక్వెస్ట్ అండి. చెప్పండి. టాటా ఎలక్స్ 1800 లో ఉన్నాయి, ఏ ప్రైస్ లో యావరేజ్ తీసుకోవచ్చు? ఓకే. తర్వాత ఐషర్ మోటార్స్ ఏ ప్రైస్ లో కొనవచ్చు? అది ఫాలో అవుతుంది కదా, ఈ రెండింటికి సమాధానం రాజేంద్ర గారు చెప్పగలరా? ఓకేనండి. ఐ థింక్ టెక్నాలజీ స్పేస్ మొత్తం డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ అండి. సో మీరు 1800లో కొన్నా అన్నారు, ప్రాబ్లీ మీకు 2 years వ్యూ ఉంటేనే మళ్ళా
యావరేజ్ అని చేయాలండి మన టాటా ఎలక్సీ. సో మనకి మీనింగ్ఫుల్ సపోర్ట్ దీనిది లాస్ట్ మార్చ్ అంటే 2015 మార్చ్లో ఏదైతే లో చూసామో మనం, ఐ థింక్ అక్కడ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కరెంట్లీ 1024 ఉంది. సో 975 నుంచి 780 మధ్యలో సపోర్ట్ ఉండొచ్చు. సో ఈ 2 ప్రైస్ పాయింట్స్లో మీరు 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని మీరు ఫర్దర్గా యావరేజ్ చేయండి. అండ్ అదేవిధంగా ఐషర్ మోటార్ అడిగారు. ఈ స్టాక్ చూస్తే కనుక 2800 నుంచి ఆల్మోస్ట్ 49,000 దాకా అప్ సైడ్ వెళ్ళటం చూసాం. అండ్ కరెంట్లీ 36లో ఉంది. సో యావరేజ్ ఎక్కడ చేయాలి అంటే ప్రాబ్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్, డెఫినెట్లీ షుడ్ యావరేజ్ అండి. 3600 ఉంది. ఎందుకంటే లో నుంచి ఎంతైతే పెరిగిందో 50% రిట్రేస్మెంట్ అవ్వటం చూసాం స్టాక్లో. అండ్ ఇక్కడ నుంచి ఫర్దర్ కరెక్ట్ అయ్యి 3200 నుంచి 3270 మధ్యలోకి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయండి. ఓకే, తిరుపతి రెడ్డి అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి. అడగండి తిరుపతి రెడ్డి గారు. హలో, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడాను, తిరుపతి రెడ్డి. DCM నేను 4 స్టాక్స్ అడుగుతున్నాను. చెప్పండి. DCM శ్రీరామ్ ఒకటి, ఓకే, సెంచరీ ఎన్కా ఒకటి, RBL బ్యాంకు, ఉజ్జీవన్ ఫైనాన్స్ తీసుకుందాం అనుకుంటున్నాము. ఏ టైంలో తీసుకోవచ్చండి? ఎంతకాలం హోల్డ్ చేయగలరు మీరు తీసుకున్న తర్వాత ఈ స్టాక్స్ని? నేను 1 ఇయర్ హోల్డ్ చేస్తానండి. ఓకే, అంతా 1 ఇయర్ టైం హోరిజన్లోకి దిగిపోయారు మొత్తం. అంటే స్టాక్స్ ఏమండి? ఉజ్జీవన్ ఫైనాన్స్, జీవన్, సెంచురీ ఇంకా, RBL అండ్ DCM శ్రీరామ్ అన్ని కూడా మంచి అంటే సెలక్షన్ అనేది పర్లేదండి. అంటే ఉజ్జీవన్ ఫైనాన్స్ ని మీరు బై చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు తీసుకోవాలన్నట్టు అడిగారండి. మీరు నెక్స్ట్ మంత్ అట్లా మీరు ప్లాన్ చేసుకోమని చెప్తానండి. ఇంకా ఈ 2-3 రోజుల వరకు మార్కెట్స్ కొంచెం వీక్గానే ఉండొచ్చు. అంటే ఈ రోజు పాజిటివ్ ఉన్నా కూడా రేపు ఎల్లుండిలో మళ్ళీ మార్కెట్లో ఒక కరెక్షన్ రావచ్చు. నెక్స్ట్ మంత్ మార్కెట్ స్టేబుల్ కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మంత్లో మీరు చెప్పిన స్టాక్స్లో ఉజ్జీవన్ ఫైనాన్స్ని మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేయమంటాను. మిగతా అదర్ స్టాక్స్ కన్నా ఉజ్జీవన్ ఫైనాన్స్ ఇంకో స్టాక్ ఏమన్నారండి? సెంచురీ ఇంకా కన్నా ఉజ్జీవన్ ఫైనాన్సే బెటర్ అనిపిస్తుందండి. ఓకే, చంద్రశేఖర్ అడుగుతున్నారు ఈరోజు ఇంట్రాడేకి SBI ఆర్ ICICI బ్యాంక్ 2 స్టాక్స్లో ఏ స్టాక్ అటెంప్ట్ చేసుకోవచ్చు? రెండు కూడా కొంచెం ఈరోజు పెరగొచ్చండి. అయితే మీరు చాలా క్విక్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. పెద్దగా అంటే మార్కెట్ అయితే ఈరోజు కొంచెం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయండి. అంటే కంటిన్యూగా ర్యాలీ అనేది అంటే కంటిన్యూగా డౌన్ సైడ్ వచ్చి ఓవర్సోల్లో ఉంది కాబట్టి షార్ట్ కవరింగ్ రావచ్చు. రెండు కూడా ఓకే అండి. ఈవెన్ SBI కూడా 260 పైకి వచ్చింది కాబట్టి మీరు 260.50 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని 264 ఆర్ 265 అంటే $2 to $3 అంటే ఆల్రెడీ పెరిగిపోయింది కాబట్టి అక్కడ మీరు బై చేయండి. అదేవిధంగా ICICI బ్యాంక్ క్లోజర్గా 268 ఆ లెవెల్ రావచ్చు కాబట్టి దాన్ని కూడా డిప్లో బై చేసి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఓకే, అండ్ మార్కెట్స్లో ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటి బాగా క్రాక్ డౌన్ అయిన స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది. అలోక్ ఇండస్ట్రీస్ ఇవాళ 6% అండ్ చిన్న స్టాక్. ఇండియా సిమెంట్స్ 5%తో, ఇంటలెక్ట్ ఇండియా డిజైన్, హిందాల్కు, ఇంజనీర్స్ ఇండియా, ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, JK టైర్స్, వేదాంత, రతన్ ఇండియా పవర్, జైన్ ఇరిగేషన్ లాంటి కౌంటర్స్లో ఇవాళ 3.5 నుంచి 5% దాకా అప్సైడ్ స్పర్ట్ మనకు కనిపిస్తుంది. డెరివేటివ్ సెగ్మెంట్లో ఒకసారి ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డెరివేటివ్ సెగ్మెంట్లో ఎస్పెషల్లీ మనకి ఫీచర్స్లో క్యుమిన్స్ ఇండియా, NCC, గోద్రేజ్ కన్జ్యూమర్, గోద్రేజ్, బ్రిటానియా, సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంటి కౌంటర్స్ ఇవాళ టాప్ గెయినర్స్గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ లూజర్ జాబితా ఒకసారి మనం చూస్తే బాష్, NHPC, వోల్టాస్లో వీక్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది రీసెర్చ్ ఏజెన్సీస్ అన్ని వోల్టాస్కి సెల్ కాల్ ఇవ్వడంతో పాటు రేటింగ్స్ని బాగా తగ్గించేసాయి. CLSA లాంటి ఇదైతే 300 రూపీస్కి తగ్గించింది, బట్ ఆ ప్రైస్ కంటే తక్కువ వచ్చి 293 దగ్గర ప్రస్తుతం ఫ్యూచర్స్లో ట్రేడ్ అవుతుంది. HDFC బ్యాంక్, DCB బ్యాంక్ ఈ స్టాక్స్ అన్ని కూడా లూజర్స్ జాబితాలు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. నట్ మెయిల్స్ తీసుకుంటే నరేష్ కుమార్ అడుగుతున్నారు థైరోకేర్, నాట్కో షార్ట్ టర్మ్ గురించి బై చేసుకోవచ్చా? అండి ఇది షార్ట్ టర్మ్ మార్కెట్ అయితే కాదండి, రిపీటెడ్గా చెప్తున్నాం కాబట్టి మీరు కొంచెం షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం కొంచెం ఏదైనా కూడా అంటే షార్ట్ టర్మ్ అంటే 1 వీక్ 1 మంత్ అది కూడా అడగలేదు. బట్ షార్ట్ టర్మ్ ఇమీడియట్గా ఇంతకు ముందులాగా మార్కెట్ స్టాక్స్ బాగా పెరిగిపోతాయని అనుకోవకండి. ఒక అట్లీస్ట్ ఒక 6 to 8 months వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు 2 స్టాక్స్ బై చేసుకోవచ్చు. సత్యనారాయణ అడుగుతున్నారు సెంచరీ టెక్స్ 1000 రూపీస్లో బై చేశారు, లాస్లో ఉన్నారు. ఆల్మోస్ట్ 25-30% దాకా లాస్ సెంచరీ టెక్స్లో కనిపిస్తుంది. యావరేజ్ చేసుకోవచ్చా ఈ లెవెల్స్ దగ్గర? ఐ థింక్ 200-day మూవింగ్ యావరేజ్ మనం హిట్ అవుట్ అని చూసామండి, విచ్ ఇస్ అరౌండ్ 670. సో నా ఉద్దేశంలో మీకు 1 year వ్యూ ఉంటేనే యావరేజ్ చేయాలండి ఈ స్టాక్, ఎందుకంటే ఇది కూడా రియల్ ఎస్టేట్ అండ్ సిమెంట్ స్పేసే ఎక్కువ దీనిలో ఉంది. అఫ్ కోర్స్ టెక్స్టైల్స్ ఉన్నా కూడా. సో ఆ 2 సెక్టర్స్ ఏవైతే కొద్దిగా వీక్నెస్ ఉందో మేబీ దాని ప్రైస్ ఇంపాక్ట్ అవుతుంది స్టాక్ మీద. సో 670 దగ్గర మంచి సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మీకు 1 year 1.5 year వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ యావరేజ్ చేయమని చెప్తాం.
ఓకే, మంజునాథ్ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ 2 years హోల్డ్ చేయగలరు, అడ్వాన్స్ ఎంజైమ్స్ అండ్ ఐషర్ మోటార్స్ తీసుకోవచ్చా? డెఫినెట్గా మంచి రెండు కూడా మంచి స్టాక్స్ అండి. అడ్వాన్స్ ఎంజైమ్ని మీరు ఒక 2-3 ఏళ్ల కోసం బై చేయొచ్చు. అదేవిధంగా మీరు ఐషర్ మోటార్స్ కూడా బై చేసుకోవచ్చు అండి. అయితే ఐషర్ మోటార్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ కనపడుతుంది. ఇంకొక లెగ్ ఆఫ్ సెల్లింగ్ అనేది ఐషర్ మోటార్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు నెక్స్ట్ మంత్ ఈ 2 స్టాక్స్ని కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం పిక్ చేయండి. ఐషర్ మోటార్స్ మాత్రం ఇంకొంచెం డౌన్ సైడ్ వస్తే అప్పుడు మీకు బయింగ్కి అనుకూలంగా ఉంటుందని నేను అనుకుంటాను. వర్ధన్ అడుగుతున్నారు, ఎన్బిసిసి 260 రూపీస్లో ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, ఈ టైంలో యావరేజ్ చేసుకునేందుకు రైట్ టైమా ఎన్బిసిసి? ఎన్బిసిసి 220 ఆ లెవెల్ దగ్గర బాగా సపోర్ట్ ఉందండి. అయితే అది కూడా కట్ అయ్యి దాని బిలో వచ్చింది. బట్ యావరేజ్ చేసుకోండి, మంచి స్టాకే. ఆల్రెడీ ఇది స్ప్లిట్కి ముందు బాగా పెరిగిన స్టాకు. అట్ ద సేమ్ టైం మార్కెట్ కరెక్షన్ రాకముందే ఈ స్టాక్లో కూడా కరెక్షన్ వచ్చింది. ప్రస్తుతం అయితే ఇది 1 అంటే 200 బిలో కూడా రావడానికి ఆస్కారం ఉందండి. అంటే షార్ప్గా అట్లా వచ్చి మళ్ళీ పైకి రావచ్చు. కాబట్టి మీరు డెఫినెట్గా మీరు యావరేజ్ చేసుకోండి, కొంచెం వెయిట్ చేసి యావరేజ్ చేసుకోండి. ఓకే, అండ్ ఏ స్టాక్స్లో సెల్లింగ్ జరుగుతుందో కూడా మనం ఒకసారి చూద్దాం. బట్ స్టిల్ మార్కెట్ అయితే 26,000 పైన సెన్సెక్స్ కొద్దిగా సస్టైన్ అవుతుంది. 8,000 ఆర్డ్ లెవెల్స్ పైన కూడా నిఫ్టీ సస్టైన్ అవుతుంది. శోభ 4% డౌన్తో, కంటైనర్ కార్పొరేషన్ 2% డౌన్, ఇండియన్ హోటల్స్ కంపెనీ 1%, ఫైజర్, హ్యాత్వే కేబుల్స్, సెయిల్, సుప్రీం ఇండస్ట్రీస్, వోల్టాస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లాంటి కౌంటర్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ మనకు కనిపిస్తుంది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఎలాంటి సెల్లింగ్ జరుగుతుందో కూడా మనం ఒకసారి చూద్దాం. అండ్ అంబా ఎంటర్ప్రైజెస్ 10% లోయర్ సీలింగ్ పడింది. సునీల్ హైటెక్ రెగ్యులర్గా లోయర్ సీలింగ్ పడడం చూస్తున్నాం. ఈ స్టాక్ 10% ఇవాళ కూడా లోయర్ సీలింగ్ 175 దగ్గర. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ ఈ స్టాక్ 10% లోయర్ సీలింగ్లో 82 రూపీస్ దగ్గర. చాలా వీక్గా ఉంది హెచ్పిఎల్ పవర్ ఈ కౌంటర్. ఇది సాటర్న్ క్రియేట్ కేర్ కూడా 330 ఆర్డ్ లెవెల్స్ దగ్గరకు వచ్చేసింది. ఇది కూడా 78% డౌన్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఓకే, ఉదయ్ అడుగుతారు, ఎన్కే వీల్స్ అండ్ 200 రూపీస్లో, నెల్కా 62 రూపీస్లో తీసుకున్నారు, యావరేజ్ చేసుకోవచ్చు ఈ టైంలో ఎన్కే వీల్స్ అండ్ నెల్కాస్ట్? నెల్కాస్ట్ యూ కెన్ యావరేజ్ అండి. సో ప్రాబ్లీ స్టాక్ ఇక్కడ నుంచి కొద్ది కరెక్షన్ వచ్చినప్పటికీ కొద్దిగా సపోర్ట్ రేంజ్లో ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ మీరు యావరేజ్ చేయండి. బట్ ఈ స్టాక్కి మీరు అట్లీస్ట్ 1.5 year వ్యూ ఉంటేనే మీరు యావరేజ్ చేయమని చెప్తారు. ఓకే, అండ్ సూర్యకుమారి అట్లాస్ సైకిల్స్ని ఈ రేట్లో బై చేసుకోవచ్చా అని చెప్పి? అట్లాస్ సైకిల్ విషయానికి వస్తే ఇది 1-sidedగా మనకి 280 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి 420, 440 దాకా వెళ్ళిందండి. అక్కడ నుంచి కరెక్షన్ స్టార్ట్ అయింది. అయితే ఈ లెవెల్లో అనేది కొంచెం అట్లాస్ సైకిల్ ఆగడానికి అవకాశం ఉంది. అయితే అది కూడా ఏంటంటే నెక్స్ట్ వీక్ అట్లా మీరు మార్కెట్స్ కొంచెం స్టేబుల్ అయినాక మీరు బై చేసుకోమంటాను. ఫండమెంటల్స్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. కాబట్టి మీరు అట్లాస్ సైకిల్ని లాంగ్ రన్ కోసం బై చేసుకోవచ్చు అండి. ఓకే, F&O సెగ్మెంట్ ఎలాంటి యాక్టివిటీ మీరు గమనిస్తున్నారు? ఐ థింక్ అగైన్ అదే అండి, నిన్న స్టాక్స్ ఏవైతే పెరిగాయో అవి కొద్ది కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. లైక్ భారతీ టెలి, ఎన్సీసీ ఏవైతే నిన్న కొద్ది అప్ ట్రెండ్లో స్టాక్ ట్రేడ్ అయినాయో అవి కొద్ది డౌన్లోడ్ ఉన్నాయి. ప్రాబ్లీ ఐ థింక్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇట్స్ ఓన్లీ దే ఆర్ ఓన్లీ బౌన్సింగ్. లైక్ పీసీ జ్యువెలర్స్ కానీ, ఇండియా సిమెంట్, హిండాల్కో ఏవైతే బాగా బీట్ అండ్ డౌన్ అయినాయో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్కో వాటిలో యాక్షన్ కొద్దిగా రీబౌండ్ మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ ఐ థింక్ అట్లీస్ట్ మనకి 950కి 8,002 అబోవ్ నిఫ్టీ ఉంటేనే ప్రాబ్లీ మనకి సస్టైన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. లేదంటే కనుక ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సే ఎక్కువ ఉంది. ఏదైనప్పటికీ నిన్నటి లో ప్రాబ్లీ 1 or 2 days కోసం షార్ట్ టర్మ్ మనం సపోర్ట్గా తీసుకోవచ్చు. 7916 మనకి బ్రెగ్జిట్ లో ఏదైతే ఉందో ఈ జూలైలో మనకి ఆల్మోస్ట్ 7927 దాకా రావటం చూసాం. నేను ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అవటం చూసాను చార్ట్స్ పరంగా. సో నా ఉద్దేశంలో కపుల్ ఆఫ్ డేస్లో ఇది ఎక్స్పైరీ వరకు అట్లీస్ట్ మనం చూస్తే కనుక 79 నుంచి 8150 దాకా రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. మేబీ ఐ థింక్ స్వింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో బై ఆన్ డిప్స్గా చెప్తాను. మేబీ మార్కెట్ ఈరోజు గ్యాప్ కనుక ఫిల్ చేసే ప్రయత్నం చేస్తే కనుక అక్కడ మీరు లాంగ్ పొజిషన్స్ తీసుకుని ఒక 20-30 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. మీరు ఎలాంటి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తున్నారు F&O సెగ్మెంట్లో? F&O సెగ్మెంట్లో మార్కెట్లో అంటే ఈరోజు
రేపు అంటే నెక్స్ట్ 2 days కానీ మనకి ఎఫ్ఎండో క్లోజింగ్ ఉంది కాబట్టి మనం చూస్తుంటే కొంచెం హైయర్ లెవెల్స్లో లాంగ్ అన్వైండింగ్ ఈ రోజు కూడా కనపడుతుందంటే మనం ఇప్పుడే అనుకున్నాం ఈ రోజు కొంచెం ఆగొచ్చని, బట్ చూస్తుంటే కొంచెం లాంగ్ అన్వైండింగ్ కనపడుతుంది. అంటే స్టేబుల్ ట్రెండ్ అయితే మార్కెట్లో కనపడలేదండి. అయితే ఎఫ్ఎండోలో లోయర్ లెవెల్స్కి వచ్చినప్పుడల్లా కూడా ఏంటంటే లాస్ట్ మనకి 2 ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐస్ కొంచెం షార్ట్ కవరింగ్ అనేది చూసాము. తర్వాత వాళ్ళు నెక్స్ట్ సిరీస్కి కొంచెం లాంగ్స్ అనేది బిల్డ్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. అయితే అది ఎంతవరకు సస్టైన్ అవుతుందా అనేది చెప్పలేం. బట్ ఏదైనా కూడా ఎప్పుడైతే ఎఫ్ఐస్ సెల్లింగ్ ఆపితే అప్పుడే మార్కెట్ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. డొమెస్టిక్ నుంచి చాలా స్ట్రాంగ్ బయింగ్ కనపడుతున్నా కూడా మనకి ఎఫ్ఎండో సిరీస్ ఎక్కువగా చూస్తుంటే మొత్తం మార్కెట్ని డామినేట్ చేసేది ఎఫ్ఎండోలో. అంటే ఎఫ్ఎండోలో ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది దానికి అనుగుణ మార్కెట్ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం నిఫ్టీకి 8,000 అనేది ఒక సైకలాజికల్ లెవెల్, దాని తర్వాత 8050 అనేది ఇంకొక రెసిస్టెన్స్ అండి. బట్ ఏదైనా కూడా ఈ ర్యాలీ అనేది ఎక్స్టెండ్ అయ్యి ఇంకా అన్ని పాజిటివ్ అంశాలు వస్తే మాత్రం క్లోజర్గా 8200 వరకు వెళ్తుంది. డౌన్ సైడ్ చూసుకుంటే నిన్నటి వచ్చిన లో 7920, ఎందుకంటే లాస్ట్ మనకి ఒక బ్రెగ్జిట్ రోజు అనుకుంటా సేమ్ అదే లో అనమాట. సో అక్కడి నుంచి రివర్స్ అయింది కాబట్టి 7920 అనేది సపోర్టు, అది బ్రేక్ అయితే 78 దాకా రావచ్చు. క్లోజర్గా 78 దగ్గర మనకి ఎఫ్ఎండోలో కూడా మనకి మార్కెట్ కొంచెం షార్ట్ టర్మ్కి బాటమ్ అవుట్ అయినట్టు కనపడుతుందండి. లాంగ్స్ బిల్డ్ అవుతున్న వాటి అపోలో హాస్పిటల్స్ ఒకటి కంటిన్యూస్గా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి ఈ కౌంటర్లో. అండ్ బయోకాన్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో, ఇన్ఫ్రాటెల్ లాంటి కౌంటర్స్లో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. రాజేంద్ర గారు, అపోలో హాస్పిటల్స్ ఒకసారి లాంగ్స్ 52 వీక్ లో ఏమో టచ్ అవుతుంది రెగ్యులర్గా, బట్ అట్ ది సేమ్ టైం కాంట్రా ట్రెండ్ కింద లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ ఎలా అబ్జర్వ్ చేయొచ్చు? అండ్ అపోలో హాస్పిటల్స్ చార్ట్స్ ఏం సూచిస్తున్నాయి? ఐ థింక్ చార్ట్స్ అయితే బేరిష్గా ఉన్నాయండి, ఎందుకంటే వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ ఇది. సో యావరేజ్ మనం చూస్తే కనుక 1.5-2 lakhs పర్ డే ట్రేడ్ అవుతాయి, దట్ టు ఎఫ్ఎండో స్టాక్. సో మనకి యావరేజ్ వాల్యూమ్ ఇది హైయెస్ట్ వాల్యూమ్ చూసుకున్నా కూడా అరౌండ్ 4 lakhs to 5 lakhs మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ ఇది 20-day మూవింగ్ యావరేజ్ కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ వీక్ ట్రెండే ఉండే అవకాశం ఉంది, విచ్ ఇస్ 1266. అండ్ ఈ స్టాక్ ఆల్రెడీ మంత్లీ చార్ట్స్లో కూడా డౌన్ ట్రెండ్లో ఉందండి. కొంచెం మేబీ 1016 దగ్గర కీ సపోర్ట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 100-120 పాయింట్స్ పడితేనే ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ ఫ్రెష్ ఎంటర్ అవ్వచ్చు విత్ స్టాప్ లాస్ బిలో 980. లేదు అంటే కనుక 1266 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఎక్కువ. ఓకే, మనం ఒక 1-2 మెయిల్స్ తీసుకొని వీళ్ళు వైండ్ అప్ ద షో. సన్ ఫార్మా డిసెంబర్ ఫ్యూచర్స్ 692లో బై చేయొచ్చా ఇప్పుడు? దాని టార్గెట్ లెవెల్స్ ఎలా ఉంటుంది, ఏం సూచిస్తారు? సన్ ఫార్మా 692 డిసెంబర్ ఫ్యూచర్స్ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న టైం అండి ఇది. ఐ థింక్ క్యాష్లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 4 days లో ఏదైతే ఉందో 660 దాకా రావటం చూసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఎస్ అనే చెప్తానండి. సో మార్కెట్ 708 దాటింది అంటే కనుక 740 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ స్ట్రిక్ట్గా మీరు 660 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. రవికాంత్ రెడ్డి అడుగుతున్నారు, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కరెంట్ ప్రైస్లో బై చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అని చెప్పి. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఐటీ ప్యాక్ వీక్ అవుతుంది, ఐటీ ప్యాక్ కాస్త సస్టైన్ అవుతుంది మార్కెట్స్లో, మిగిలిన సెక్టర్స్ అన్నీ కూడా బాగా హ్యామర్ అవుతుంటే ఈ పాటికే బాగా లో అయ్యి ఇవన్నీ మార్కెట్స్ ఈ పాటికే డిస్కౌంట్ చేసేసిన ఐటీ కాస్త సస్టైన్ అవుతుంది. బట్ ఈ టైంలో పెర్సిస్టెంట్ బెట్ చేస్తారు. ఐ థింక్ 2-year వ్యూ ఉంటేనే ఈ సెక్టర్ని టచ్ చేయాలండి, ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ సెక్టర్ అండ్ స్టాక్ కూడా. సో 798 నుంచి 586 దాకా రావటం చూసాం. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అయింది టెక్నాలజీ స్పేస్ ఫర్దర్ అంటే 440 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో 2 price pointsలో తీసుకోమని చెప్తాను, బట్ మీకు డెఫినెట్లీ 2 years వ్యూ ఉంటేనే తీసుకోండి. అదర్వైజ్ 1 quarter 2 quarters అయితే కనుక టెక్నాలజీ యాజ్ ఎ సెక్టర్ అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, మనకి ఇంకా చాలా మెయిల్స్ మిగిలినాయి, బట్ మనకు సమయం కూడా మించిపోతుంది. ఈ షో ఇక్కడితో మనం వైండ్ అప్ చేద్దాం. ప్రస్తుతానికి మార్కెట్స్లో స్టిల్ పాజిటివ్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. 175 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ అండ్ 57 పాయింట్స్ ప్లస్లో 7986 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ లాంటిది అనుకోవాలా దాన్ని, మరి నేను ఎలా అర్థం చేసుకోవాలి చూడాలి. ఎందుకంటే ఇనిషియల్ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ట్రేడ్లోనే మనం ఓవరాల్గా ఈరోజు ట్రెండ్ ఎలా ఉంటుందని మనం చెప్పలేని పరిస్థితి. బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 8013 లెవెల్స్ ఇవాళ డే హై అనుకోవాలి. ఆ హయ్యర్ లెవెల్స్ నుంచి మార్కెట్ కాస్త వీక్ అవుతూ వచ్చింది, ఎందుకంటే ఆల్మోస్ట్ 19 + 30 పాయింట్స్ దాకా హయ్యర్ లెవెల్స్ నుంచి పడుతుంది. బట్ సస్టైన్ అయితే కనిపిస్తుంది ఆ ట్రెండ్. అంటే 100% చెప్పలేమండి, 50-50 ఛాన్స్ ఉంది ఎగ్జాక్ట్గా. అందుకే ఇంతకుముందు కూడా బయింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండండి.
మీ అవసరమైతే ఇంటర్డే చేయడం మానేయమని చెప్తానండి. ఈరోజు ఇంటర్డే చేసేవాళ్ళు ఇంకా కావాలంటే సెల్ అండ్ ర్యాలీస్ చేసుకొని ర్యాలీ వచ్చినప్పుడు చేసుకొని పెరిగినప్పుడు స్టాక్ అమ్ముకొని మళ్ళీ ఇమీడియట్గా కవర్ చేసుకునేటైతే సెల్ చేయండి. అది కూడా వద్దని చెప్తాను. బట్ మార్కెట్స్ని దూరంగా ఉండమని చెప్తాను. ఎందుకంటే ఎస్బీఐ కొంచెం పెరుగుతుందా అని ఇంతకుముందు మీరు అడిగారు, ఓకే అని చెప్పాను. బట్ అది 50 అంటే ఇప్పుడు డేస్ లోకి వచ్చిందండి. కాబట్టి ఈ ట్రెండ్ అనేది డేంజర్ ట్రెండ్. ఈవెన్ నిఫ్టీ ఫ్యూచర్స్లోనూ కూడా సెల్లింగ్ అనేది ఎక్కువైంది. కాబట్టి అవాయిడ్ చేయమంటాను, లాంగ్స్ని అవాయిడ్ చేయండి. ఫ్రెష్ లాంగ్స్ అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈవెన్ బ్యాంకింగ్తో కూడా వద్దని చెప్తానండి. మార్కెట్స్ కొంచెం డేంజర్ జోన్లో ఉందని చెప్పొచ్చండి. ఎల్లుండి మనకి F&O ఎక్స్పైరీ ఉంది అండ్ మార్కెట్స్ చాలా వోల్టైల్గా ఉన్నాయి. డబుల్ వ్యామ్యూ లాంటి ఎఫెక్ట్ కనిపిస్తుంది. డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అనుకోవాలి. చాలా ఫ్యాక్టర్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ చాలా స్ట్రెంత్ అవుతుంది. మిగిలిన ఇంటర్నేషనల్ కరెన్సీస్ అన్ని వీక్ అవుతున్నాయి. చాలా ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఒక అన్సర్టనిటీ ప్రస్తుతం మార్కెట్స్లో కనిపిస్తుంది. అలాంటి ఇది మీరు ట్రేడర్స్కి ఇస్తారు? ఐ థింక్ లాస్ట్ 8 days ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక మనకి మోదీ గారు ఎప్పుడైతే డిమానిటైజేషన్ చేశారో ఆ రోజు నుంచి ట్రేడింగ్ చార్ట్స్ చూస్తే కనుక ఓన్లీ 1 గ్రీన్ బార్ చూసామండి. సో 8 సెషన్స్లో ఒకటే గ్రీన్ బార్ రావటం చూసాం. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కూడా మనకి 30-40 పాయింట్స్ పెరిగినప్పటికీ సస్టైన్ అవటం కొద్దిగా కష్టంగా ఉంది. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఎ సెల్ ఆన్ ర్యాలీగా మనం చెప్తాం. అండ్ అఫ్ కోర్స్ ఈ రోజు కూడా డేలో మనం కట్ అవుతుంది చూస్తున్నాం, విచ్ ఇస్ 79.81. సో ఇక్కడ నుంచి కూడా ఒక 40-50 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏమైనప్పటికీ స్వింగ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ప్రాబ్లీ లాంగ్ పొజిషన్స్కే మనం ఎక్కువ ఇంక్లైన్డ్ ఉండాలి. ఎందుకంటే 2 daysలో కనుక షార్ట్ కవరింగ్ వస్తే కనుక మ్యాసివ్ షార్ట్ కవరింగ్ ఉంటుంది. సో రిస్క్ టు రివార్డ్ అబౌట్ 30 పాయింట్స్ రిస్క్ ఉంటే కనుక మనకి 100-150 పాయింట్స్ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కాల్ ఆప్షన్స్ ద్వారా ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. నిన్నటి లో దగ్గరలోకి నిఫ్టీ వస్తే విత్ అబౌట్ 30 పాయింట్స్ స్టాప్ లాస్ కింద. అండ్ మేబీ నిన్నటి లెవెల్ బ్రేక్ అయినా ఆర్ 8,000 బిలో కంటిన్యూస్గా క్లోజ్ అయినా కూడా ఇంకా లోయర్ లెవెల్ మనకి ఏ మేరకు కనిపిస్తుంది సపోర్ట్స్? యాక్చువల్లీ ఐ థింక్ 8,002 ఎప్పుడైతే మనకి ఇనిషియల్ స్పీచ్లో చెప్పినట్టు ఆ బార్లో ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిందో ఆల్రెడీ మనకి డెఫినెట్గా లోవర్ లెవెల్స్ ఓపెన్ అప్ అయిపోయినాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే చార్ట్స్ ప్రకారం 3 days మనకి క్లోజింగ్ బేసిస్లో 8,002 కింద క్లోజ్ అవ్వాలి. ఇన్ కేస్ ఈ రోజు 8,002 కింద క్లోజ్ అయ్యి రేపు కూడా 8,002 కింద క్లోజ్ అవుతాయి కనుక నెక్స్ట్ లెవెల్స్ అనేది 78.46 నుంచి 77.22 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. 7846,772 అందుకే మన మార్కెట్ 77-78 లెవెల్స్ గురించి 76 గురించి కూడా కొద్దిగా ఇంకా పెసిమిస్టిక్ మోడ్లో ఉన్నారు కూడా 76 గురించి ప్రస్తుతం మాట్లాడుకునే పరిస్థితి మార్కెట్స్లో నెలకొని ఉంది. బట్ ట్రేడర్స్ చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. బట్ ఇన్వెస్టర్స్ మాత్రం నో డౌట్ ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ని ఐడెంటిఫై చేసుకుండండి. క్యాష్లో ఉంటే యావరేజ్ చేసుకునేందుకు ఇది ఒక మంచి రైట్ టైం. పోర్ట్ఫోలియోస్ బిల్డ్ చేసుకునేందుకు కూడా రైట్ టైం. బట్ పెన్నీ స్టాక్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. ప్రైస్కి అట్రాక్ట్ అయ్యి ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ మనం పదే చెప్పుకుంటూనే ఉన్నాం. ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వెరీ షార్ట్ టర్మ్లోనే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కార్యక్రమాన్ని ఇక్కడితో వైండప్ చేద్దాం. మళ్ళీ మార్కెట్స్ అట్ 11లో కలుసుకుందాం. స్టే విత్ us.